హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శృతి బ్రైడల్ స్టూడియో. సో ఈరోజు నేనైతే సెల్ఫ్ గ్రూమ్ మేకప్ లుక్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ మేకప్కి ఫేస్ వాష్ చేసుకొని అండ్ మనము సిటిఎం ప్రాసెస్ అంటాము మేకప్లో. సిటిఎం ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. నేను ఇందాక టోనర్తోనే టిష్యూతో వైప్ అవుట్ చేశాను నా ఫేస్ అంతా, ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తుందని. దెన్ నెక్స్ట్ మాయిశ్చరైజర్. నేను ఇక్కడ యూజ్ చేసిన బ్రాండ్ వచ్చేసి ఎమ్బ్రియోలైజ్ బ్రాండ్. సో వింటర్ కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అది చాలా బాగుంటుంది. దెన్ నెక్స్ట్ నేను స్టోవ్ క్రీమ్ పెడుతున్నాను. స్టోవ్ క్రీమ్ అన్నప్పుడు మనకు అందులో లైక్ షైనింగ్ పార్టికల్ ఉంటుంది. సో అది చీక్స్ పైన లైట్గా అప్లై చేసుకుంటే మనకి గో త్రూ లుక్, న్యాచురల్ లుక్ చూపిస్తున్నాను ఈరోజు. సో అది మనకి బేస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ నేను క్రీమ్ బ్లష్ యూస్ చేశాను చీక్స్ పైన, హ్యావ్ ఎ లుక్. సో మేకప్ అన్నప్పుడు మనము చాలామంది డిఫరెంట్గా చేస్తారు, ఎవరి టెక్నిక్స్కి వాళ్ళవి. సో వాళ్ళ టెక్నిక్ తప్పు, మన టెక్నిక్ రైట్ అని కాదు. సో గో త్రూ మనం ఎలా అవుతున్నామో ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రోడక్ట్స్ కూడా యూసేజ్ అనేది మనకు తెలియాలి, వాట్స్ నెక్స్ట్ అనేది. సో నా ప్రాసెస్, నా టెక్నిక్స్ అయితే నేను నా వీడియోలో చెప్తున్నాను. మీరు ఎక్కడైనా చూసేది ఉంటే వేరేలా ఉంటే దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నేను నా అండర్ ఐస్ కింద స్మాల్ అంటే మరీ బ్లాకిష్గా లేదు, సో అండర్ టోన్లో కొంచెం కలర్ కరెక్టింగ్ అనేది చేస్తున్నాను. కన్సిలర్ యూస్ చేశాను, కలర్ కరెక్టింగ్ ప్యాలెట్ అనేది యూస్ చేయలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను యూస్ చేసిన బ్రష్ వచ్చేసి క్యాండిలో బ్రాండ్, అది 2-in-1 బ్రష్, ఫౌండేషన్ కమ్ కన్సిలర్ బ్రష్. సో నెక్స్ట్ నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఫౌండేషన్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫర్ ఎవర్ అనేది ఈరోజు చూపిస్తున్నాను. సో మనకి ఏ ఫౌండేషన్లైనా 2 షేడ్స్ ఉండాలి, సో దట్ మనం మిక్స్ చేసుకోవచ్చు. నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నాను, ఫెయిర్ అండ్ డార్క్ టోన్ నా దగ్గర ఉండింది, నేను మీడియం టోన్కి ఫౌండేషన్ అనేది మిక్స్ చేశాను. సో మిక్సింగ్ కూడా మీకు చూపించాను. నేను ఫౌండేషన్ ఎప్పుడు బ్లెండర్తోనే చేస్తాను. లైక్ బ్లెండర్ని వెట్ చేసి టిష్యూతో స్క్వీజ్ చేశాక మన దగ్గర అది బల్జ్ అయిపోతుంది. అండ్ ఆ బ్లెండర్తో యూజ్ చేస్తే అది స్పాంజ్ బేస్డ్ కాబట్టి మనకు ఎక్కువ ప్రోడక్ట్ మన ఫేస్కి ఇవ్వకుండా ఎక్కువ బ్లెండర్ తీసేసుకొని మనకి లైట్ ప్రోడక్ట్ ఇస్తుంది. ఒకసారి నేను అప్లై చేసేది ఆ ప్రాసెస్ చూడండి, సో దట్ మీకు అర్థమైపోతుంది. జస్ట్ 1 పించ్ అలా తీసుకొని నేను నా ఫుల్ ఫేస్ని కవర్ చేస్తున్నాను. సో మనం డైలీ వేసుకునే లుక్ కాబట్టి హెవీగా మేకప్ వేసుకోకూడదు. సో అది ఆడ్ అనిపిస్తుంది. హెవీగా రెడీ అయినప్పుడు హెవీ మేకప్స్ లైక్ లేయర్ లాగా వేసుకోవచ్చు, నో ఇష్యూ, లైక్ బ్రైడల్ అప్పుడు. నెక్స్ట్ నేను యూస్ చేసేది మేకప్ ఫౌండేషన్ని బేక్ చేయడానికి లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నా ఫ్రమ్ బ్రాండ్ లారా మెర్సియా. సో ఎప్పుడు మేకప్ అనేది ప్యాచీ అవ్వకుండా ఉండాలంటే మనము సెట్టింగ్ పౌడర్ తోటి సెటిల్ చేయాలి ఫస్ట్. సో పౌడర్ ఎప్పుడు ట్యాప్లో మనం పఫ్తో ఎక్కడైతే ఫౌండేషన్ అప్లై చేసామో అక్కడ మనము లూజ్ పౌడర్ అప్లై చేసుకోవాలి, సో దట్ ఆ పౌడర్ అనేది ఫౌండేషన్ని లాక్ చేస్తుంది. నెక్స్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేశాను ఫ్రమ్ మ్యాక్ బ్రాండ్. కాంపాక్ట్ నేను నెక్కి అండ్ వేరెవర్ ఇన్ మై ఫేస్ ఐ వాంట్ యూస్ నేను యూజ్ చేశాను, లైక్ చీక్స్, ఫోర్ హెడ్ అలా. నెక్స్ట్ నేను చీక్స్ పైన వేయట్లేదు పౌడర్, ఎందుకంటే నేను క్రీమ్ బ్లష్ పెట్టాను కాబట్టి నేను లాస్ట్లో పౌడర్ బ్లష్ అనేది వేస్తాను. ఇప్పుడు ఐబ్రోస్ చేశాను. నెక్స్ట్ సెట్టింగ్ స్ప్రే, డూ యూ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే ఫ్రమ్ నైకా బ్రాండ్, అది నేను స్ప్రే చేసుకున్నాను ఒకసారి మేకప్ అంతా సెటిల్ అవ్వడానికి. నెక్స్ట్ నేను లిప్ బామ్ అప్లై చేశాను. సో లిప్స్ డ్రై అవ్వకుండా ఫస్టే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లిప్స్టిక్ షేడ్ మనకి ఏ షేడ్ అయితే సెట్ అవుతుంది, లైక్ డార్క్ అండర్ టోన్ ఉన్న వాళ్ళకి వైన్ కలర్స్, థిక్ కలర్స్ అలా సెట్ అవుతాయి. ఫెయిర్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా. అది మన మేకప్ అకాడమీకి వస్తే ఎవ్రీథింగ్ డీటెయిల్గా మనము క్లాసెస్లో చెప్తున్నాము. నా పేజ్ని చూడండి, శృతి ప్రో మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్. నెక్స్ట్ ఐ మేకప్, లిప్స్టిక్ అప్లై చేశాక ఐ మేకప్. సో నేను ఇక్కడ రివల్యూషన్ అనే బ్రాండ్లో నార్మల్గా మనకి డైలీ గో త్రూ లుక్స్కి హెవీ కలర్స్ వేసుకుంటే బాగుండదు కాబట్టి న్యూడ్ ఐ ప్యాలెట్ యూస్ చేశాను.
చూస్తే మీరు అందులో అన్ని న్యూడ్ కలర్సే ఉంటాయి. సో నా ఐ మేకప్ టెక్నిక్ అయితే చూడండి. డైలీ గో త్రూ లుక్ కాబట్టి మరీ హెవీగా వేసుకోలేదు. ఐ మేకప్ కూడా న్యాచురల్గా ఇలా వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఈ టెక్నిక్ మీరు మీ మేకప్లో యూస్ చేసుకోవచ్చు. మేకప్ క్లాసెస్ అనేవి నెక్స్ట్ బ్యాచ్ జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ రిజిస్టర్ యువర్ సీట్. లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి. సిలబస్ అనేది 6 మేకప్ లుక్స్, 25+ అడ్వాన్స్డ్ హెయిర్ స్టైల్స్, 8 శారీ డ్రాపింగ్స్, 1 బాక్స్ ఫోల్డింగ్ అండ్ ఫ్లఫీ ఫ్లిట్స్ టెక్నిక్ కూడా చెప్తాము. కాంప్లిమెంటరీగా మెహందీ క్లాస్ అనేది నేర్పిస్తున్నాను. సర్టిఫికేషన్ విల్ బి గివెన్ అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ కూడా మనము అకాడమీ త్రూ ప్రాక్టీస్కి ఇస్తున్నాము. ఎవ్రీడే హ్యాండ్సమ్ ప్రాక్టీస్ ఉంటుంది. లైక్ నేను ఇవాళ హెయిర్ స్టైల్ చెప్తే నేను చెప్పిన హెయిర్ స్టైల్స్ మీరు నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయడము అలా ఉంటుంది. ఒకసారి అకాడమీకి విజిట్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. నాకు కాల్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయ్యి నాకు డిఎం కూడా చేయండి. నెక్స్ట్ నేను ఐ మేకప్కి ఐ ల్యాషెస్ కర్లర్తో నేను అలా షేప్ చేశాను న్యాచురల్ ల్యాషెస్తో. నెక్స్ట్ మస్కరా యూస్ చేశాను. మస్కరా 2 డబుల్ సైడెడ్ మస్కరా. చిన్న బ్రష్ ఉంటుంది, పెద్ద బ్రష్ ఉంటుంది. సో దట్ మనకి అంటుతుంది అన్న భయం లేకుండా అలా బ్రష్ చేసుకోవచ్చు, నీట్గా వస్తుంది. మనం మేకప్ ఫినిష్ స్ప్రే చేసాం కాబట్టి మేకప్ అనేది సెటిల్ అయిపోతుంది. సో చూడండి, న్యాచురల్ లుక్ అనేది మనకి కనబడుతుంది. ఎప్పుడు కానీ హెవీ లుక్ వేసుకోకూడదు, ఆడ్గా కనబడుతుంది. మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా న్యాచురల్ లుక్ వేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలాంటి ట్రిప్స్ అన్ని నేను శృతి మేకప్ అకాడమీలో చెప్తున్నాను. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మేకప్ క్లాసెస్ అనేది మన అకాడమీలో రన్ అవుతుంది. స్కిన్ గురించి అవ్వచ్చు, మేకప్ నాలెడ్జ్, హెయిర్ గురించి ప్రోడక్ట్ నాలెడ్జ్, శారీ డ్రాపింగ్స్, ఎవ్రీథింగ్ మీకు యూజ్ అవుతాయి. యాజ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా మీరు నా దగ్గర ట్రైన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐ మేకప్ నేను యూరో ప్యారిస్ నుంచి కాజల్ తీసుకున్నాను. సో లుక్ చూడండి, న్యాచురల్గా ఇస్తున్నాను. లైక్ ఒక పార్టీకి వెళ్తున్నాము, ఎలా మనం మేకప్ చేసుకుంటాము, సెల్ఫ్ మేకప్. సో హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ ఐలైనర్ యూస్ చేశాను. ఐలైనర్ నేను మొత్తం హెవీగా పెట్టకుండా వెరీ థిన్ లేయర్ పెట్టాను. సో అది ఎలానో చూడండి టెక్నిక్. మీకు యూజ్ అయితే మీరు టెక్నిక్ అనేది యూస్ చేయండి. డూ ఫాలో మై పేజ్ ఇన్స్టాగ్రామ్ శృతి ప్రో మేకప్ ఆర్టిస్ట్. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మెహందీ, మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్స్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ నా రీల్ని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను బ్లష్ చేస్తున్నాను. చెప్పాను కదా, క్రీమ్ బ్లష్ పైన పౌడర్ బ్లష్ లాస్ట్లో అప్లై చేస్తాను అని చెప్పేసి. సో చూడండి లుక్. మీకు ఏమైనా డీటెయిల్స్ ఫర్దర్గా క్లాసెస్ గురించి అయినా, మీరు మ్యారేజెస్కి ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నా సజెస్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. మ్యారేజెస్కి కూడా మేకప్ ఈవెంట్స్కి ట్రావెల్ అవుతాము, ఓపెన్ టు ట్రావెల్. లైక్ ఎంగేజ్మెంట్ మేకప్, హెయిర్ స్టైల్, పార్టీ మేకప్, ఎవ్రీథింగ్ మేకప్ అనేది చేస్తాము. నెక్స్ట్ బ్లష్ ఆఫ్టర్ హైలైటర్ కూడా చిక్స్ పైన, ఫోర్ హెడ్, నోస్ అలా జస్ట్ హైలైట్ అనేది మనము ఫేస్కి గ్లో కోసం ఇవ్వాలి. సో చూసేయండి నా ఫైనల్ లుక్ ఎంత క్యూట్గా అనిపిస్తుంది. లైక్ న్యాచురల్ అండ్ మన స్కిన్ టోన్నే మిస్ అవ్వకుండా మనము మేకప్ అయితే ఫినిష్ చేసాము విత్ బేసిక్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్స్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనము మేకప్ ప్రోడక్ట్స్ అనేది మంచి బ్రాండ్ ప్రోడక్ట్స్ అలా తీసుకుంటేనే మన లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అందరూ అనుకుంటారు సో నార్మల్ తక్కువ కాస్ట్లో కూడా చేసుకోవచ్చు అని, కానీ ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటుందండి అవుట్పుట్. నా అవుట్పుట్ అయితే మీరు చూసేయండి. మేకప్ లుక్ అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు సెట్టింగ్ స్ప్రేతో నా మేకప్ అయితే నేను లాక్ చేశాను, సెట్ చేసేసుకున్నాను. సో హ్యావ్ ఏ లుక్. డూ ఫాలో మై పేజ్ అండ్ సపోర్ట్ మీ. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.